ప్రైజ్ ది లార్డ్. 144వ కీర్తన 1వ వచనంలో ఇలా ఉంది: ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అని. ఇది భక్తుడైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తన. దావీదు యొక్క లైఫ్ మనం ఆలోచిస్తే గనక అతను ఒక గొర్రెల కాపరికి యుద్ధముని గురించినటువంటి ప్రావీణ్యత అనేది ఉండదు. యుద్ధ విద్య అనేది అతనికి తెలీదు. యుద్ధం ఎట్లా చేయాలనేది కూడా అతనికి తెలియదు. ఎందుకంటే అతను ఒక గొర్రెల కాపరి కాబట్టి అతనికి ఎట్లాంటి జ్ఞానం, ఎలాంటి వివేకం అనేది ఉండదు. సో ఇలాంటి దావీదు అతని యొక్క లైఫ్ గురించి తెలియజేస్తూ, నాకు యుద్ధం నేర్పింది నా దేవుడు, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పింది నా దేవుడు అని తను ధైర్యంగా సాక్ష్యం చెప్తున్నాడు. ఇతని గురించి ఒక సాక్ష్యం ఉంటుంది. ఏమనంటే, నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు అని. ఎలా వచ్చిందండి ఇంత టాలెంట్? ఎలా వచ్చింది ఇతనికి ఇంత జ్ఞానము అని మనం ఆలోచిస్తే, దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. అంటే తనకి ఏదైతే రాదో, ఏదైతే తెలీదో అది దేవుని దగ్గర అడగడం ప్రారంభించాడు అనమాట. ఒక చోట ఏమని ఉంటుందంటే, నీకు ఆలోచన చెప్పెదను, నీవు నడవవలసిన మార్గంలో నీకు బోధించెదను, నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళాలి, ఏ ఆలోచన అనుసరిస్తే నీకు విజయం అనేది వస్తుంది అనేది దేవుడు తెలియజేసినప్పుడు దావీదు దేవుని యొక్క ఆలోచనకి తల వంచాడు. దేవుడు చెప్పినటువంటి ప్రతి మార్గం గుండా వెళ్ళాడు. సో అందుకనే తన యొక్క జీవితంలో అంత నాలెడ్జ్ అనేది సంపాదించుకున్నాడు. ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి యుద్ధమునందు ప్రావీణ్యత సంపాదించడానికి గల కారణం దేవునితో అతనికి ఉన్నటువంటి మంచి సహవాసం, దేవునితో తనకున్నటువంటి ఆ స్నేహబంధం అంత టాలెంట్ని తీసుకొని వచ్చింది. ఎందుకు చేతగాని వాడిగా దావీదుని దేవుడు ఉంచలేదు. నువ్వు ఒక గొర్రెల కాపరివి, నువ్వు రాజ్యాన్ని పరిపాలన చేయడానికి పనికిరావు, నువ్వు యుద్ధం చేయడానికి ఏమీ పనికిరావు అని ఏ నోట గుండా రాలేదు. ఎవ్వరు కూడాను దావీదుని విమర్శించలేదు. ఎందుకో తెలుసా? ఆ విమర్శలన్నీ కూడాను ఎక్కడ చెక్ పెట్టాడంటే, దేవునితో తనకున్నటువంటి ఆ రహస్య సహవాసం దగ్గర. ఏ మనిషి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించడం, ఏ మనిషి దగ్గరికి వెళ్ళి తనకున్నటువంటి శ్రమను గురించి చెప్పడం దావీదుకి అలవాటు లేదు. తన లైఫ్లోకి ఎదురయ్యేటటువంటి ప్రతీది కూడాను ఎవరితో షేర్ చేసుకునేవాడంటే దేవునితోనే షేర్ చేసుకునేవాడు. దేవుని దగ్గర నలగొట్టబడ్డాడు. ప్రతీది కూడాను దేవునితో షేర్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు. కాబట్టి ఏ మనిషి దగ్గర కూడాను దావీదు ఓడిపోలేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ అతనికి విజయము, ఎక్కడికి వెళ్ళినా కానీ అతనికి ఒక ఉన్నతమైనటువంటి బహుమానం అనేది దేవుడు అతనికి అనుగ్రహిస్తూ వచ్చాడనమాట. సో ఏదైతే నీకు లేదో, జ్ఞానం లేదని బాధపడొద్దు, వివేకం లేదని బాధపడొద్దు, ఏది సాధించట్లేదో అని బాధపడొద్దు. ఎందుకో తెలుసా? ఎందుకు సాధించలేకపోతున్నాము అంటే, దేవుడు మనకి ఒక ట్రైనింగ్ అనేది ఇస్తాడండి. బైబిల్లో ఏమని ఉంటుందో తెలుసా? భూమి మీద నరుని కాలము యుద్ధ కాలం అంట. సో యుద్ధ కాలంతో మనిషి యొక్క జీవితాన్ని పోల్చాడు అంటే, యుద్ధంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మెలకువ కలిగి ఉండాలి, చాలా నాలెడ్జ్తో ఉండాలి. శత్రువు ఎటువైపు నుంచి దాడి చేస్తాడో అనేది అన్ని విషయాలలో మెలకువ అనేది అవసరం. కాబట్టి ఆయన బిడ్డలకు కూడాను దేవుడు ఆ యొక్క యుద్ధ విద్య అనేది నేర్పిస్తాడు. దావీదుకి ఆ మెలకువలన్నీ తెలుసు కాబట్టి దేవుడు ఎటు వంచితే అటు వంగాడు. ఎంత నలగ కొడితే అంత నలగ కొట్టడానికి తన యొక్క శరీరాన్ని, తన